నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ. సమ్మర్ హాలిడేస్ వచ్చింది కదండి, పిల్లలకి ఏదో ఒకటి కావాలని అడుగుతూ ఉంటారు కదా. అలాంటప్పుడు స్వీట్ని చేసి పెట్టండి, స్వీట్ పొంగనాలను చేసి పెట్టండి. స్వీట్ పొంగనాలు ఎలా చేయాలో చూపిస్తాను పదండి. మైదా పిండిని తీసుకున్నాను, 1 కప్పు వరకు. హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకున్నాను. హాఫ్ కప్పు వరకు షుగర్ని తీసుకున్నాను. 4 ఇలాచిని దంచి పౌడర్ చేసి వేసేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ని వేసేసుకుంటూ గరిటెతో ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా గరిటెతో రౌండ్గా తింపుతూ మంచిగా కలుపుకోవాలండి. ఎంత మంచిగా కలుపుకుంటే పొంగనాలు అంత మంచిగా వస్తాయి. మెత్తగా చాలా బాగుంటాయి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి. ఎక్కువ పని లేకుండానే అప్పటికప్పుడు పిల్లలకి స్వీట్ చేసి ఇలా పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మంచిగా కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకొని మంచిగా కలిపి మూత పెట్టేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. కుదిరితే 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత మంచిగా రెడీ అయిందో. ఇలా గరిటెతోని మంచిగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ మాత్రం ఇలా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడైంది చూడండి. ఆయిల్ వేడయ్యాక మనము గరిటెతో బిల్లల్లాగా వేసేసుకోవాలి. స్వీట్ పొంగనాలు మాత్రము చాలా బాగా ఉంటాయి, మంచిగా పొంగుతాయి. ఇలా పువ్వుల్లాగా పైనకి తేలుతూ వస్తాయి. ఇందులో మనం ఎలాంటి వంట సోడా కానీ ఏది వాడట్లేదు. జస్ట్ మైదాపిండి, రవ్వ, షుగరు, ఇలాచి పౌడర్ అంతేనండి. వాటరు మనం ఇదే వాడాము, ఇందులో ఇంకా ఏమీ వాడలేదండి. మంచిగా పిండి కలుపుకుంటేనే మనకి పొంగనాలు మంచిగా పొంగుతాయి. ఒక్కొక్క దాన్ని ఇలా టర్న్ చేసుకుంటూ రెడ్గా కాలనివ్వాలి. గరిటెతోనైనా తింపొచ్చు, ఇలా జాలి గరిటెతోనైనా తింపుకోవచ్చండి. ఒక్కొక్క దాన్ని తింపుకుంటూ రెడ్గా కాలనివ్వాలండి. కొంచెము కాలిన తర్వాత తింపుతేనే అవి ఇచ్చుకపోకుండా అంటే చినిగిపోకుండా ఉంటాయి. మనము ముందే వాటిని తింపామనుకోండి అవి మెత్తగా ఉంటాయి కాబట్టి చినిగిపోతాయి. అలాంటప్పుడు మనము చినగకుండా ఉండాలంటే కొంచెం రెడ్గా అయిన తర్వాతనే తింపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనబడుతున్నాయో. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకోవాలి. చూడండి ఇలా రెడ్గా కాలిన తర్వాత అన్నిటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంత కావాలనుకుంటే మీరు అంతా ఇలాగే చేసుకోవడం అండి. ఒక కప్పుతోనైనా గ్లాస్తోనైనా పిండిని కొలిసి 2 గ్లాసుల పిండికి 1 గ్లాసు బొంబాయి రవ్వని వేసుకోవాలి. 1 గ్లాస్ వరకు షుగర్ని వేసేసుకోవాలి. వాటర్ని చూసి వేసేసుకోవాలి. ఇలాచి పౌడర్ని కూడా మీ టేస్ట్కి తగినట్టుగా వేసేసుకోవాలి. మిగతా పిండిని కూడా గరిటెతో బిల్లల్లాగా వేసేసుకోవాలి. అప్పటికప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఇంట్లో వాళ్ళకైనా గెస్ట్లకైనా ఇలా చేసి పెట్టచ్చు. స్వీట్ పొంగనాలు మాత్రము చాలా టేస్టీగా ఉంటాయండి. తిన్నా కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. చేసి పెట్టి ఒక బాక్స్లో పెడితే గాలిపోకుండా ఒక బాక్స్లో పెడితే 15 డేస్ వరకైనా నిల్వగా ఉంటాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చేసుకోవడము మర్చిపోకండి. నచ్చితే నా వీడియోను షేర్ చేయడము మర్చిపోకండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నానండి. నా ఛానల్ని షేర్ చేయడము మర్చిపోకండి. చూడండి పొంగనాలు ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి. ఇలా అన్నిటినీ తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకొని కొంచెం చల్లగా చేసేసుకోవాలి. వేడిగా ఉంటే చేయి కాలుతుంది. కొంచెము చల్లగా అయిన తర్వాత ఇలా త్రుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా ఎంత బాగున్నాయో చూడండి. ఇంకోటి కూడా త్రుంచి చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా మెత్తగా టేస్టీగా చాలా బాగున్నాయి. ఇలాచి పౌడర్ని వేసాను ఇందులో చూడండి ఎంత బాగున్నాయి అంటే నోట్లో పెట్టుకోగానే ఆహా అనిపించింది. అరిసెలు తినే అవసరం చేయాలంటే చాలా ప్రాసెస్ కదా. ఇలా చేసుకొని పిల్లలకు పెట్టండి. చాలా అంటే చాలా బాగున్నాయి. టేస్ట్ మాత్రం అద్దరిపోయినాయి. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన